గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు త్వరితగతిన నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. నేడు సంజీవయ్య నగర్, సీతానగర్, నెహ్రూ నగర్ రైల్వే గేటు మరియు మొండి గేట్లను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంజీవయ్య నగర్, సీతానగర్, నెహ్రూ నగర్ రైల్వే గేట్లు మరియు మొండి గేట్ల వద్ద ఆర్ఓబీల నిర్మాణం చేసి నగర ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయబోతున్నట్లు చెప్పారు. నెహ్రూ నగర్ గేట్ వైపు 60 అడుగుల రోడ్డు త్వరలోనే నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు. వర్షపు నీరు గుంటూరు నగరంలోని చుట్టు ప్రాంతాల నుండి వచ్చే మురికి నీరు మొండి గేట్ నుంచి బయటకు పోవాల్సి ఉందని చెప్పారు. 100 సంవత్సరాల క్రితం మొండి గేటు 2.5 మీటర్లతో నిర్మాణం చేసి ఉందని చెప్పారు. అందువల్ల మురికి నీరు వెనక్కి తన్ని పాత గుంటూరు ప్రాంతంలో ఇళ్లలోకి మురికి నీరు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. త్వరలో మొండి గేట్ ను 11 మీటర్ల వరకు పొడిగించే కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. గుంటూరు నగరంలో అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాబోయే కాలంలో గుంటూరు నగరాన్ని ఒక మోడల్ నగరంగా రూపొందించబోతున్నామని నగర ప్రజలు సహకరించాలని కోరారు. అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని తప్పకుండా భుజస్కంధాలపై వేసుకుని బాధ్యతగా పనిచేయాలని అన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత వరకు త్వరలో పూర్తిగా నిర్మూలించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే మేము డిస్కషన్ చేసుకున్న తర్వాత రైల్వే అధికారులు ముఖ్యంగా, ఎందుకంటే మనందరికి కూడా తెలుసు నగరంలో హెవీ ట్రాఫిక్ ఆర్ఓబి లేకపోవడంతో కొన్ని చోట్ల గేట్లతో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అటువంటి అన్ని చోట్ల కూడా ఆర్ఓబి నిర్మాణం కోసం అవసరమైనటువంటి ప్రణాళిక, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎంతవరకు ప్రజలకు ఈ ఆర్ఓబీల వలన ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం అనేటువంటి దాని మీద ఉదయాన్నే జాయింట్ ఇన్స్పెక్షన్తో ఏడీఎం సిపిఎం గారు ఉన్నటువంటి సైమన్ గారు అలాగే డిఆర్ఎం గారు ఈరోజు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతానికి సంబంధించి 3 గేట్లు, సంజీవ్ నగర్ గేట్ కానివ్వండి, అలాగే సీతానగర్ కానీ, నెహ్రూ నగర్ కానీ, ఈ 3 చోట్ల కూడా రైల్వే అధికారుల ఆలోచనను బట్టి ఆర్ఓబీల నిర్మాణ కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అసెస్మెంట్స్ అంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎంతవరకు పోతూ ఉన్నాయి, అసలు అక్కడ అవసరాన్ని బట్టి ఏ విధంగా చేస్తే ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే దాటి మీద పూర్తిగా ఆలోచించి గతిశక్తి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు 3 ఆర్ఓబీల నిర్మాణం చేసేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ ముఖ్యంగా నెహ్రూ నగర్లో ఇప్పుడున్నటువంటి కుగ్లర్ హాస్పిటల్ వైపు రోడ్డు 60 అడుగులు ఉండడం, అలాగే నెహ్రూ నగర్ రోడ్డు కూడా 60 అడుగులు చేయబోతున్నాం కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని కొంతవరకు తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి సింగిల్ గేట్ని డబుల్ గేట్ చేయడం, అలాగే సీతానగర్ గేట్ని కూడా డబుల్ చేయమని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. దానికి రైల్వే అధికారులు కూడా సమ్ముఖంగా ముందుకు రావడం చాలా సంతోషం. ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడే 3 వంతెనల బ్రిడ్జ్ని ఏదైతే డొంక రోడ్లో ఉందో దాన్ని 4 ట్రాకులుగా చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో డ్రైన్ వాటర్ బయటికి వెళ్ళేటువంటి డ్రైన్ని ఈరోజు మోతీలాల్ నగర్ మీదుగా తీసుకుని వెళ్ళాలంటే అక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసేటువంటి ఆలోచనతో గత వారం మొత్తం కూడా దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. కానీ ఈరోజు డ్రైన్ని కొద్దిగా ముందుకు తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి మురికి నీరు యావత్తు కూడా, అంటే 2 టౌన్ నుంచి వచ్చేటువంటి డ్రైన్ వాటర్తో పాటు 1 టౌన్లో అనేక ప్రాంతాల నుంచి డ్రైన్ వాటర్ అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళేటువంటి మొండి గేట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 50-100 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి మొండి గేటు 2.5 మీటర్స్ ఉండటంతో ఇప్పటికే అవుట్ఫ్లో తగ్గిపోవడంతో వెనక్కి తగ్గిన ప్రాంతంలో మురికి నీరంతా కూడా ఇళ్లలోకి